అబ్రహాముతో దేవుడు నీ ఒక్కగాను ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతంలో ఒక పర్వతం మీదకి తీసుకొచ్చి ఒక చోట నేను చెప్పిన చోట బలి ఇవ్వు అన్నాడు, దహన బలిగా అర్పించమన్నాడు. అలాగే అబ్రహాము తన కుమారుని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఈ పిల్లోడు అంటాడు కదా ఇస్సాకు, తండ్రి బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి కూడా ఉంది. ఇంతకి బలి పశువేది? బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు బలి పశువు కావాలిగా, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా బలి ఇవ్వడానికి. ఇంతకు అదేది అన్నాడు. పాపం కొడుకు తెలీదు ఏం బలి ఇవ్వడానికి వెళ్ళేది. బలి ఇచ్చేవాడికి తెలుసు, అబ్రహాముకి తెలుసు, తండ్రికి బలి అర్పించేది గొర్రెను కాదు, మేకను కాదు, నా ఒక్కగానో ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకునే నేను బలి ఇవ్వబోతున్నాను అన్న సంగతి ఇస్సాకు తెలుసు. బలి ఇవ్వడానికి బయలుదేరాడు. కొడుకు అడుగుతున్నాడు, తండ్రి బలి పశువు ఏది అని. ఎట్లుంటుందండి తండ్రికి? ఏమని చెప్పగలడండి సమాధానం? బలి పశువు ఎవరో కాదురా, నువ్వేరా అని చెప్పగలడమ్మా? నిన్నే నేను బలి ఇవ్వబోతున్నాను అని చెప్పగలడా? పిల్లలకు ఒంట్లో బాగోలేదు అంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఇంజెక్షన్ చేయాలంటే ఏం చేస్తాం? చంటి పిల్లలు కదా, ఎత్తుకుంటాం. అప్పటికి పిల్లోడికి డౌట్ వచ్చింది, ఏడవడం ప్రారంభిస్తాడు. కాదు నీకు కాదు నానా, నాకే ఇంజెక్షన్, నీకు కాదు, ఇటు తిరుగు అడు తిరుగు అని మనం ఎత్తుకొని ఏం చేస్తాం? ఒక ఇంజెక్షన్ అండి, వాళ్ళ మేలు కోసం ఒక ఇంజెక్షన్ చేపించేటప్పుడు వాళ్ళకి తెలియజేయకూడదని ఎత్తుకొని వాళ్ళ మొహాన్ని అడు తిప్పి గట్టిగా పట్టుకుంటాం మనం కదా. ఒక చిన్న ఇంజెక్షన్కి, అక్కడ ఇంజెక్షన్ కాదండి, తల నరికేస్తాడు. దహన బలి అంటే సామాన్యమైన విషయం, తల నరికి మళ్ళీ ఆ మొత్తాన్ని బలిపీఠం మీద పెట్టి కాల్ చేయాలి. ఏ కన్న తండ్రి చేయగలడు? అప్పటికి ఈ కొడుకు అడుగుతున్నాడు, తండ్రి బలి పశువు ఏది? ఏం చెప్పగలరండి? ఇంజెక్షన్ నీకు కాదు నానా అని చెప్పేవాళ్ళం మనం కదా. ఒక చిన్న ఇంజెక్షన్ పొడిస్తే పిల్లలు తట్టుకోలేరని మనం ఆ విషయం చెప్పాం. నీకేనా నా ఇంజెక్షన్ అని చెప్తారా మా ఎవరైనా? ఇప్పుడు ఆ బలి పశువు నువ్వే నా తండ్రి చెప్పగలడా? నిన్నేరా నరికి కాల్చేది అనే తండ్రి చెప్పగలడా? చెప్పలేడుగా. ఆ ప్రశ్నకు తండ్రి హృదయం ఎంత విలవిల్లాడు ఉంటుందో. తీసుకెళ్ళాడు, మొత్తానికి పడుకోబెట్టాడు, కత్తి చేత పట్టుకున్నాడు, పైకెత్తాడు. ఎత్తిన కత్తిని దించడానికి ఎంత టైం పట్టిందండి చెప్పండి? ఎత్తిన కత్తిని దించడానికి ఎంత టైం పట్టింది? కనురెప్ప పాటు కూడా కాదు కదా. కత్తిని పట్టుకున్నాడు, పైకెత్తాడు, అప్పుడు వినబడుతుంది స్వరం. ఎత్తబడిన కత్తికి ఇస్సాకు మెడకు మధ్యలో స్వరం వచ్చింది, దేవుని వాక్కు వచ్చింది. ప్రభువే దిగివచ్చి మాట్లాడుతూ అంటున్నాడు కదా, అబ్రహామా ఆ పిల్లవాని జోలికి వెళ్ళకు, కత్తి వేయద్దు, చెయ్యి వేయకు, ఇందువలన నీవు నాకు భయపడువాడు అని నేను తెలుసుకుని ఉన్నాను, ఆ పిల్లవాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. లాస్ట్ మినిట్లో దేవుడు జోక్యం చేసుకున్నాడు. తగిన సమయం అన్న దాని గురించి నేను చెబుతున్నా. తగిన సమయం ఏది? తగిన సమయం అంటే ఇప్పుడు అర్థమైందిగా. తగిన సమయం అంటే ఏంటి? ఇంకొక రెప్పపాటులో కత్తి మెడ మీద పడిపోద్ది. కరెక్ట్ గా ఆ మధ్యలో దేవుడు జోక్యం చేసుకున్నాడండి. లేకపోతే అయిపోయాడే. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుణంలో పడుతూ ఉండగా దేవుడు జోక్యం చేసుకున్నాడు. లేకపోతే సెగ తగిలిన వాళ్ళే కాలిపోయారు, పడిన వాళ్ళు ఏమవుతారు? ఇంకేమైనా ఉందా? తగిన సమయం, రైట్ టైం. అది నీవు నేను ఊహించిన సమయం కాదు, అది నీవు నేను తలంచే సమయం కాదు, అది దేవుడు చేయాలనుకున్న సమయం. అది ఏదైనా కావచ్చు. ఎదురు చూస్తూ ఉంటాడు మన విశ్వాసం ఎలా ఉందో. మనలో ఆయన పరీక్షిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. అయినా ఓర్పుతో, అయినా ఓపికతో మనం దేవుని కొరకు, ఆయన సమయం కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. నేనంటాను, ఒకవేళ గనక దేవుడు గనక జోక్యం చేసుకోకుండా మెదలకుండా ఉంటే,
ఒక్క నిమిషం దేవుడు ఆలస్యం చేస్తే కత్తి ఏమైపోద్ది? పడిపోద్దిగా. కానీ దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు. మనం అనుకుంటున్నాం దేవుడు ఏంటి ఇంకా ఎంత లేట్ చేస్తున్నాడు, ఎంత ఆలస్యం, ఏమిటి ఎంత మనం ఆలస్యం అనుకుంటున్నాం. దేవుడు ఎన్నడే గాని ఆలస్యము చేయువాడు కాదు. బల్లగుద్ది చెబుతున్నాను, దేవుడు ఆలస్యము చేసేవాడు కాదు. మనం అనుకుంటాం ఆలస్యం అని, కానీ దేవుడు ఏమంటాడంటే తగిన సమయం అంటాడు. దేవుడు ఆలస్యం చేస్తే కత్తి ఇస్సాకు మీద పడిపోయేదే. దేవుడు ఆలస్యం చేస్తే షడ్రక మెషక అబేద్నెగోలు అగ్నిలో కాలిపోయే వాళ్ళే. లాస్ట్ మినిట్ వరకు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు ఏం చేస్తాడని. లాస్ట్ మినిట్ లో ఆయన జోక్యం చేసుకుంటాడు, అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయనే జోక్యం చేసుకుంటే చాలండి. దేవుని సమయానికి మనం అప్పగించుకుందాం, అద్భుతాలు జరుగుతాయి. నోట్ చేసుకునే అవసరమైతే ఈ మాటని. ఆయన సమయం కొరకు ఎదురు చూడండి, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మూడవసారి చెబుతున్నా, మరలా నొక్కి చెబుతున్నాను, మరలా ఆయన సమయం కొరకు ఎదురు చూడండి, అద్భుతములు మీ జీవితంలో జరుగుతాయి.